కరాటే విద్య నేటి తరం విద్యార్థులకు యువతకు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడుతుందని, మరి ముఖ్యంగా ఆత్మరక్షణకు కరాటే విద్య అనేది ఎంతో ముఖ్యమని వాడూరియో అకాడమీ డైరెక్టర్ జిఎం దాసు తెలిపారు. ఈ శ్రీలంకలోని ఈ నెల 21, 22 తేదీల్లో జరిగిన జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో 6 దేశాల నుంచి కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. తమ అకాడమీ నుంచి 7 విద్యార్థులు జాతీయ స్థాయిలో సిల్వర్, గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందని ఆయన చెప్పారు. విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్లోని వాడూరియా అకాడమీలో ప్రతిభ కనపరిచిన కరాటే క్రీడాకారులకు సత్కారం చేశారు. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ జేడి దాస్ మాట్లాడుతూ, శ్రీలంక దేశంలో ఈ నెల 21, 22 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో తమ అకాడమీకి చెందిన విద్యార్థులు ఎంతో ప్రతిభ చూపారని, వారి కరాటే దీక్షతో పాటు కరాటే మాస్టర్లు చెప్పిన సూచనలు, సలహాలు పాటిస్తూ పోటీల్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల దేశ ఐక్యతకు దారితీస్తుందని పేర్కొన్నారు. 6 దేశాల క్రీడా స్ఫూర్తితో కరాటే పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందించడం జరిగిందని తెలిపారు. ఈ పోటీల వల్ల భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలకు ఈ సర్టిఫికేట్లు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. కరాటే క్రీడల్లో ప్రోత్సాహం కలిగించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. ఈ నెల ఫిబ్రవరి 21, 22 తారీఖులు శ్రీలంకలో జరిగిన ISKDJ ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్కి వాడూరియో కరాటే అకాడమీ నుంచి 7 బాలికలు పార్టిసిపేట్ చేశారు. దానిలో ఒక గోల్డ్ 4, సిల్వర్ 5, బ్రాంజ్ 4 మెడల్స్ మా విద్యార్థులు సాధించడం వల్ల చాలా గర్వకారణంగా ఉందండి. దీనికోసం పిల్లలు చాలా కఠోర దీక్షతో ప్రాక్టీస్ చేసి వాళ్ళ యొక్క విజయానికి చాలా సహాయపడింది. వాళ్ళ యొక్క ప్రాక్టీసు, వాళ్ళ యొక్క పేరెంట్స్, తల్లిదండ్రులు, అలాగే సీనియర్ ఇన్స్ట్రక్టర్లు వాళ్ళ విజయానికి చాలా వరకు దోహదపడ్డారు. బాగా ప్రాక్టీస్ చేయించారు. మేము బాగా వాళ్ళకి రెగ్యులర్గా డైలీ ప్రాక్టీస్ ఇచ్చి స్పెషల్ క్లాస్ పెట్టి ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి వెళ్తున్నామని చెప్పేసి చాలా బాగా ప్రాక్టీస్ చేయించాము. అది వాళ్ళకి ఇప్పుడు రిజల్ట్ రూపంలో వచ్చింది. దానివల్ల పిల్లలకి ఈ సర్టిఫికెట్లు ఫ్యూచర్లో వాళ్ళకి ఎడ్యుకేషన్కి, జాబ్స్కి ఉపయోగపడుతుంది. సో ఈ టోర్నమెంట్ వల్ల ఒక కంట్రీస్ వల్ల కూడా కంట్రీస్కి మంచి రిలేషన్ ఏర్పడుతుంది. స్పోర్ట్స్ బాగా డెవలప్ అవుతుంది. మనం కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు ఆర్గనైజ్ చేసినప్పుడు మేము వెళ్తుంటాము. ఈ టోర్నమెంట్కి 6 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారండి. ఇరాను, ఉక్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, ఇండియా, శ్రీలంక. ఈ 6 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. ఈ 6 కంట్రీల్లో మన విద్యార్థులు 7లో 4 గోల్డ్ మెడల్ రావటం చాలా ఆనందంగా ఇచ్చింది. దానిలో ఆదిత్యరామ్ గోల్డ్ మెడల్, హర్షిత గోల్డ్ మెడల్ అండ్ రిషి గోల్డ్ మెడల్, సిల్వర్ హర్షిత, కుషాల్ 2 సిల్వర్ మెడల్స్, భార్గవి గారు సిల్వర్ అండ్ బ్రాంజ్, అదాస ఒక సిల్వర్ అండ్ బ్రాంజ్, సుచిత 1 గోల్డ్ అండ్ 1 బ్రాంజ్. టోటల్గా 13 ప్లేసులు పార్టిసిపేట్ చేసి గెలుచుకోగలిగారు సార్. ఇది చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు. ఎప్పటి నుంచో శ్రీలంక వెళ్ళాలి అనుకుంటున్నాము, పార్టిసిపేట్ చేయాలనుకున్నాము. చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ టోర్నమెంట్స్ కోసం పేరెంట్స్ చాలా ఎఫర్ట్ చేశారు. చిన్నపిల్లలను కూడా మాతో పంపించి వాళ్ళ యొక్క సపోర్ట్ని కరాటేకి చాలా అందించారు. పేరెంట్స్కి కూడా మా ధన్యవాదాలు చెప్తున్నాను అకాడమీ తరఫున. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా సింగపూర్, మలేషియా, నేపాల్లో మే నెలలో నేపాల్లో జరుగుతుంది. నేపాల్కి వెళ్ళటానికి ఈ టోర్నమెంట్స్ తీసుకెళ్ళడం వల్ల పిల్లలకి ఆరోగ్యంతో పాటు మనోవికాసం, ఎడ్యుకేషన్కి చాలా మెమరీ పవర్ ఉపయోగపడుతుంది. సో హార్డ్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏ పని అయినా సరే వాళ్ళు భయం లేకుండా, దేనికి భయపడకుండా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారండి ఈ కరాటే వల్ల. ఏ విధమైన డిసీజ్ రావు, ఏ విధమైన హెడేక్స్ అవన్నీ ఏమి రావు. సో అన్ని విధాలా కరాటే అనేది వాళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఇది ఇంకా డెవలప్ చేసి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. నా పేరు హర్షిత. నేను
జేఎం దాస్ గారి దగ్గర 9 ఇయర్స్ నుంచి కరాటే నేర్చుకుంటున్నాను. నేను ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి వెళ్ళాలని చెప్పి చిన్నప్పటి నుంచి ఎంతో ఆశగా ఉండేది. మొన్న 21-22 ఫిబ్రవరి జరిగిన టోర్నమెంట్లో కటా సెకండ్ ప్లేస్, కుమితే ఫస్ట్ ప్లేస్ సాధించాను. నాకు ఇది సపోర్ట్ చేసిన సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. Good morning everyone. My name is Rishi and I am the junior of our academy. I am taking coaching from 5 years. I felt so happy. I feel thanks to my mothers and parents. నా పేరు దివ్య. నేను శ్రీలంకలో పార్టిసిపేట్ చేశాను ఇంటర్నేషనల్ కరాటే కాంపిటీషన్లో. నాకు కుమితేలో 3rd ప్రైజ్ అండ్ కటాలో 2nd ప్రైజ్ వచ్చింది. మా సారు చాలా పేషెన్స్తో నేర్పిస్తారు అండ్ మా సార్ సపోర్ట్ వల్ల నేను ఇవన్నీ గెలవగలిగాను. అండ్ మా సార్ సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్తో నేను గెలిచాను. ఇలా గెలవాలని కోరుకుంటున్నాను. Good morning everyone. Myself Kushal of grade 7. This is my second international tournament that I have participated. The last tournament that I have participated was in Nepal. This is my second tournament in Sri Lanka. It is a very good tournament. I have been coaching under Mr. Das sir for 7 years and it was really fun to meet other country players and making good relations. Thank you. గుడ్ మార్నింగ్. నా పేరు సుచిత. నేను జేఎం దాస్ సార్ దగ్గర 1 ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాను. నేను ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. నేను మొన్న ఫిబ్రవరి 21-22 జరిగిన టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశాను. కుమితేలో ఫస్ట్ ప్లేస్, ఇంకా కటాలో 3rd ప్లేస్ వచ్చింది. నేను ఇది చేసినందుకు, సార్ నాకు సపోర్ట్ చేసినందుకు, మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. సారు ఎంతగానో నాకు సపోర్ట్ చేశారు. నేను స్టడీ ప్లస్ ఇది చేస్తున్నా కూడా ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేస్తూ, లేకుండా ఎంకరేజ్ చేశారు. దాస్ సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్నేషనల్ లెవెల్కి నన్ను తీసుకెళ్ళారంటే అది కేవలం సార్ వల్లే. దానికి సార్కి ఇంకోసారి థ్యాంక్ యూ చెప్తున్నాను.